అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ వైఎస్ బాబు, ఫెర్టిలిటీ స్పెషలిస్టు. మనం అనుకోకుండా ఊరికి వెళ్ళాల్సి ఉండటం వల్ల మరి ఇతర ప్రభుత్వాలు కూడా మనకి ఆహ్వానం పంపించి మన డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా గురించి అక్కడ రకరకాల దశలో పేటెంట్లు పొందాల్సిన అవసరం ఉన్నందువలన మరి ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి వచ్చినందువల్ల మన హాస్పిటల్కి సెలవు ప్రకటించడం అయింది. ఆల్రెడీ మన వాళ్ళు వీడియో పెట్టారు. అలాగే మన టెలికాలర్ నెంబర్లో కూడా స్టేటస్లు కూడా పెట్టడం జరిగింది. ఇంకా కొంతమంది ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో కూడా చూసి వాళ్ళ ప్రయాణాలు ఏమైనా ఉంటే పోస్ట్ పోన్ చేసుకుంటారని చెప్పి పెడుతున్నాము. 3 జూలై నుంచి 12 జూలై 2026 వరకు సెలవు ప్రకటించాము. అంటే 3వ తారీఖు అంటే శుక్రవారం నుంచి మరలా ఈ ఆదివారం కాకుండా వచ్చే ఆదివారం 12వ తారీఖు వరకు మన హాస్పిటల్కి సెలవు. అయితే ఆల్రెడీ టెస్టులు చేయించుకున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళు ఆల్రెడీ టెస్టులు చేయించుకుని ఉంటారు కాబట్టి ఆ రిపోర్ట్లు వచ్చాక మన వాళ్ళు టెలికాలర్స్ కాల్ చేస్తారు. ఆ రిపోర్ట్స్ని బట్టి వాళ్ళకి మెడిసిన్ కావాలంటే కొరియర్ కూడా పెడతారు. వాళ్ళు చక్కగా మెడిసిన్ తెప్పించుకుని మరి వారు టెలికాలర్స్ ద్వారా మన ఫార్మసిస్టులు చెప్తారు ఎలా వాడాలి ఏమిటనేది. అది అలా వాడుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఆల్రెడీ టెస్టులు చేయించుకున్న వాళ్ళకి ఎలాంటి గ్యాప్ రాదు. కానీ ఆల్రెడీ ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ మెడిసిన్ వాడుతున్న వాళ్ళకి మరలా ఇక్కడికి వచ్చి డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి మెడిసిన్ తీసుకుందామనే వాళ్ళకి అలా ప్రయాణం పెట్టుకోకుండా మీరు టెలికాలర్ ద్వారానే కాంటాక్ట్ అయితే మన వాళ్ళకి మీ ప్రిస్క్రిప్షను, మీ యొక్క ఇంతకుముందు ఎక్కడ కోర్సు వాడారు, ఎంతవరకు మెడిసిన్ వాడారు అనే వివరాలు మీరు చెప్పినట్లయితే అది మాకు పంపించడం, తద్వారా నేను వాళ్ళకి మీకు ఏం మెడిసిన్ పంపించాలనేది వాళ్ళకి చెప్తే తద్వారా వాళ్ళు మీకు కొరియర్ ద్వారానే ఆ మెడిసిన్ని పంపించి అది ఎలా వాడుకోవాలనేది కూడా మీకు వివరించి చెప్తారు. సో వాళ్ళకు కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇక ఎటొచ్చి 4 నెలల కోర్సు అయిపోయి ట్యూబులు క్లీనింగ్ చేయించుకోవాలి, లేదా కణాలు వచ్చినాయో లేదో చెక్ చేయించుకుని వేరే ప్రొసీజర్ల ద్వారా ప్రెగ్నెన్సీ పొందడానికి ప్రయత్నించాలి, ఏదన్నా ఐవీఐలు ఇలాంటివి ఏమన్నా చేయించుకునే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. మీరు ఈ 10 రోజులు గ్యాప్ వదిలేసి తర్వాత వాళ్ళ కార్యక్రమాన్ని కొనసాగించవచ్చు. మన వాళ్ళకి టెలికాలర్లో కాల్ చేసి మీ ప్రయాణాన్ని పోస్ట్ పోన్ చేసుకోండి. మనం ట్యూబుల్ క్లీనింగ్ అనేది ఎప్పుడైనా చేయొచ్చు, ఏ టైంలో అయినా చేయొచ్చు. కాబట్టి ముఖ్యంగా మనం నెల వచ్చిన ఫస్ట్ 10 రోజుల లోపల, అంటే ముఖ్యంగా 8వ రోజు, 9వ రోజు, 10వ రోజు చేస్తాం. కాబట్టి ఈ నెలకి మీరు మందులు ఉంటే వాడేసుకుని న్యాచురల్గా ట్రై చేయండి. నెక్స్ట్ మంత్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇక ఐవీఐ వాళ్ళు ఈ నెలకి న్యాచురల్గానే ట్రై చేయండి. మీకు ఆల్రెడీ ఓవులేషన్ కిట్లు కానీ అలాగే పాలిక్యులర్ స్టడీలు కానీ మీరు చేయించుకుంటూ ఉండుంటారు. అండం విడుదలైందా లేదా అనేది తెలుసుకోవడానికి మన టెలికాలర్స్ ద్వారా మీరు సంప్రదించి అండం విడుదలైన టైంలో భార్యాభర్తలు దగ్గరుండి కలవడానికి ప్రయత్నిస్తూ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఒక్కరికే కొద్దిగా చిన్న ఇబ్బంది ఉంటుంది తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి పెద్దగా ఇబ్బంది ఉండదు. వీళ్ళైనా కూడా నెక్స్ట్ మంత్ మళ్ళీ యాజ్ యూజువల్గా మనం ప్రొసీజర్లు ఏమన్నట్టే ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మీకు వివరంగా చెప్పడం జరిగింది. ఇంకా ఏ సందేహం ఉన్నా మన టెలికాలర్తో మీరు సంప్రదించవచ్చు. మన టెలికాలర్ నెంబర్లు 2 ఉంటాయి. 7900220003, 7095346063. ఈ 2 నెంబర్లకి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు మీరు సంప్రదించి వారి వివరాలు కనుక్కోవచ్చు. ఒక ఫోన్ కాల్ దూరంలోనే మన వాళ్ళు మీకు ఏ సందేహం ఉన్నా నివృత్తి చేస్తారు. ఇక ప్రెగ్నెన్సీ ఆల్రెడీ వచ్చిన వాళ్ళ సంగతి ఏమిటి డాక్టర్ గారు? మేము మందులు వాడుతుండగా మాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది. మరి ఈ క్రిముల గురించి వాడుకోవడం వల్లే మాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. మరలా ఈ క్రిముల నుంచి మనం కాపాడుకోకపోతే వచ్చిన ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 మంత్స్లో అబార్షన్ అయ్యి 4th మంత్లో అవకరాలు వచ్చే అవకాశం ఉందన్నారు. కాబట్టి మరి మీ దగ్గరికి వచ్చి మేము మెడిసిన్ తీసుకోవాలనుకుంటున్నాము అని అనుకున్న వాళ్ళకి ఏంటంటే ముందుగా వాళ్ళు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయితే మన టెలికాలర్స్కి ఇన్ఫామ్ చేస్తే మీ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన యూరిన్ టెస్ట్ కిట్ని పెట్టేస్తే మా వాళ్ళు కన్ఫామ్ అయిందని చెప్పారనుకోండి, మీకు ఒక బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టు, స్కానింగులు ఇలాంటివి మీకు ఏమైతే అవసరం ఉన్నాయో అవి మీకు వాట్సాప్లో ప్రిస్క్రిప్షన్ పెడతారు. ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారం మీకు దగ్గరగా ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, మనం ఉన్నా లేకపోయినా ఎప్పుడు జరిగేది ఇదే, మనం ఎప్పుడు కూడా ప్రెగ్నెంట్ పాజిటివ్ వచ్చిన లేడీని మన దగ్గరికి రమ్మని చెప్పాం. కాబట్టి మీరు అక్కడే దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి స్కానింగ్లు, బ్లడ్ టెస్ట్లు చేయించుకుని ఆ రిపోర్ట్స్ మాకు వాట్సాప్ పెట్టినట్టయితే మాకు వాటిని ఫార్వర్డ్ చేస్తారు. నేను అవి చూసి వాళ్ళకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది అంటే నా వాయిస్తో వాళ్ళకి కన్ఫర్మేషన్ చెప్తాను వాట్సాప్లో. అప్పుడు భర్తలు వచ్చి
ఇచ్చి మెడిసిన్ తీసుకెళ్ళచ్చు. ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వదు, అంటే బ్లడ్ టెస్ట్లో కన్ఫర్మ్ అవుద్ది, యూరిన్ టెస్ట్లో కన్ఫర్మ్ అవుద్ది, కానీ స్కాన్లో కన్ఫర్మ్ అవ్వదు. అలాంటి వాళ్ళకి కొన్ని రకాల మందులు మేము ప్రిస్క్రైబ్ చేసి చెప్తాము. ఆ మందులు వాడుకుంటూ ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ స్కాన్ చేసి ఆ రిపోర్టు మళ్ళీ పెట్టమంటాము. సో వాళ్ళు ఆ రిపోర్టు మాకు వారం 10 రోజుల తర్వాత రిపోర్ట్ పెట్టినట్లయితే అప్పుడు పూర్తిగా కన్ఫర్మ్ అయిన తర్వాత భర్తను రమ్మని ఆయనకి ప్రెగ్నెన్సీ నిలబడే మందులు అందించడం జరుగుతుంది. ఇది మనం రొటీన్గా చేసే ప్రొసీజరు. కాబట్టి ఇదే ప్రొసీజర్ మీకు రొటీన్గా నడుస్తుంది. కాబట్టి కంగారు పడక్కర్లేదు, భయపడక్కర్లేదు. మన వాళ్ళు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. వాళ్ళు ఎప్పటికప్పుడు నాతో సంప్రదిస్తూ ఉంటారు. నా యొక్క ఒపీనియన్ తీసుకుని అది మీకు కన్వే చేస్తారు. కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకోకుండా సాధ్యమైనంత వరకు ఇబ్బంది పెట్టుకోకుండా ఉండడానికే మేము ప్రయత్నిస్తున్నాం. కానీ మనం డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా ఐవీఎఫ్ లేకోకుండా, ఆపరేషన్ లేకోకుండా చక్కగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పించే ఒక గొప్ప పద్ధతిది. ఇది మిగతా దేశాల్లో కూడా మనం తెలియజేసి వారి అనుమతి కూడా మనం పొందితే ఇది పేటెంట్కి వెళ్ళినట్లయితే తద్వారా మనకి ఇది టెక్స్ట్ బుక్గా మారి రాబోయే తరం డాక్టర్లు, ఎంబీబీఎస్ డాక్టర్లు, ఎండీలు, గైనకాలజిస్టులు, ఫెర్టిలిటీ స్పెషలిస్టులు కూడా ఈ ఫార్ములాని టెక్స్ట్ బుక్ ద్వారా చదువుకుని, అలాగే మీకు గూగుల్లో కొట్టినా కూడా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అనేది మీకు కనిపిస్తుంది. అప్పుడు చాట్ జీపీటీని అడిగినా, పెర్ప్లెక్సిటీని అడిగినా కూడా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా గురించి అది కూడా చెప్తుంది. ఎందుకంటే ముందు నేను ప్రపంచానికి చెప్పాలి, వాళ్ళందరూ అంగీకారం తీసుకోవాలి, అది పేటెంట్ అవ్వాలి, అప్పుడు అది టెక్స్ట్ బుక్లోకి వెళ్తే ప్రపంచానికి తెలిసిన ఫార్ములా అవుతుంది. ఇప్పుడు వరకు ఇది మ్యాజిక్ ఫార్ములా ఒక మిరకిల్ ఫార్ములాగానే ఉంది. అలాగే చాలామంది జీవితాల్లో 16,800 మంది జీవితాల్లో మిరకిల్ చేసింది. కనీసం ఒక 100 మంది జీవితాల్లో మారిస్తే చాలు, దాన్ని ప్రభుత్వము గుర్తించి దాన్ని టెక్స్ట్ బుక్లోకి ఎక్కించే పరిస్థితి ఉంది. అలాంటిది మనం 16,800 మంది జీవితాలని మార్చే ఈ ఫార్ములాని ఇకనైనా టెక్స్ట్ బుక్కి రావాలనే ఉద్దేశంతో మా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇది సఫలీకృతమై మానవాళికి ఉపయోగపడి లోక కళ్యాణానికి నేను కనిపెట్టిన ఈ ఫార్ములా కొత్త టెక్స్ట్ బుక్గా మారి మీ అందరికీ ఉపయోగపడాలనేది నా ఆకాంక్ష. ప్రతి మనిషికి 3 లక్షలు ఖర్చు పెట్టి ఐవీఎఫ్ చేయించుకోవాలంటే బంగారు పళ్ళాల్లో తినే వాళ్ళ వల్లే సాధ్యమైంది తప్ప స్టీలు పళ్ళాల్లో పచ్చడి మెతుకులైనా తిని కూడా నాకు బిడ్డ కావాలనే వాళ్ళకి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఒక వరప్రసాదంగా మారాలి అనేది నా ఆకాంక్ష. నా జీవితానికి సార్థకత కలగాలనే ఉద్దేశంతో నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఈ ప్రయత్నం విజయవంతం అవ్వాలని మీ అందరూ కూడా మీ ప్రార్థనలు నాకు చేరాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క అసౌకర్యాన్ని అందరూ అర్థం చేసుకుంటారని, తద్వారా మీరు కూడా అసౌకర్యం పడుకోకుండా, ప్రయాణాలు పెట్టుకుని ఇబ్బంది పడుకోకుండా, డాక్టర్ గారు లేరు అని చెప్పి అప్సెట్ అవ్వకోకుండా ఉండడానికి ముందుగానే మేము వీడియోల ద్వారా, స్టేటస్ల ద్వారా, అలాగే మాకు ఫోన్ చేసిన వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అయినా మరొక్కసారి కొంతమంది మేమేం చేయాలి, సెలవుల్లో ఎలా ఉండాలి, ఏమిటి అనేది కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు. కాబట్టి ఆ డౌట్స్ అన్నిటికీ క్లారిఫికేషన్గా నేను మరొక వీడియో ఇది చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.